హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. అందరూ గణపతి నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక వారం అయిపోయినట్టుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. షార్ట్స్ అయితే ఈ మధ్య యాక్టివ్గానే ఉంటున్నాను, ఇంచుమించు డైలీ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక వీడియోలోకి వచ్చేస్తే మేము ఎక్కడికి బయలుదేరామంటే మేము ఈరోజు సింహాచలం వెళ్తున్నాము. సింహాచలం వరాహ నరసింహస్వామి టెంపుల్కి. అందరికీ తెలుసు సింహాచలం విశాఖపట్నంలో ఉంది. మేమైతే మార్నింగ్ అరౌండ్ 3:30 or 4కి అలా బయలుదేరాము. సో మేము ఎక్కడికి బయలుదేరినా సరే ముందు మా ఊర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాతే బయలుదేరుతాము. అయితే ఇక్కడ టెంపుల్ చూపించాను కదా, టెంపుల్ ఈ మధ్యనే పెయింటింగ్స్ అవి వేశారు, చాలా కలకలలాడుతుంది. అండ్ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగే పూజలు కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ మేమైతే ఈరోజు మార్నింగ్ 2కి అలా లేచి రెడీ అయ్యి అరౌండ్ 4 ఆ టైంకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. మా ఊరికి సింహాచలం అరౌండ్ 5 to 6 hours జర్నీ పడుతుంది. సో మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్కి తప్ప ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే వెళ్ళిపోయాము. మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్కి ఆగామంతే. మేము సింహాచలం వెళ్ళిన రోజైతే మార్నింగ్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. లైట్గా వర్షం వచ్చేలా ఉంది కానీ వర్షం రాలేదు. యాక్చువల్లీ ఆ మబ్బులను చూసి మేము వర్షం వస్తుంది అనుకున్నాము, కానీ మేము సింహాచలం రీచ్ అయ్యాక ఎండ విపరీతంగా మొదలైంది. సో మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా క్లైమేట్ అది చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు, ఈ జర్నీస్ చాలా బాగుంటాయి. సింహాచలం అయితే మేము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. ఫ్యామిలీ అంటే మా ఇన్లాస్ సైడ్ ఫ్యామిలీ అనమాట. నేను, మా హస్బెండ్, మా అమ్మాయి, మా అత్తయ్య గారు, మావయ్య గారు అండ్ మా హస్బెండ్ వాళ్ళ అక్క అంటే మా వదిన, మేమందరం కలిసి బయలుదేరాము. కాకపోతే నేను వాళ్ళెవరిని వీడియో తీయలేదు, అంటే వాళ్ళ ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని నేను వీడియోస్ అయితే తీయలేదు వాళ్ళని. యాక్చువల్లీ నేను అడగలేదు కూడా, వీడియో తీయచ్చా అని కూడా అడగలేదు. అంటే నాకే కొత్తగా ఉంది ఇలా వీడియోస్ తీయడం, ఇదంతా నాకే కొత్త. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా వీడియోస్ ఏం తీయలేదు వాళ్ళని. నేను సింహాచలం వెళ్ళడం అయితే ఇది 3rd టైం అండి. ఫస్ట్ అయితే నేను బాగా చిన్నప్పుడు, అంటే 5-6 years ఉంటాయేమో, అప్పుడు మా పేరెంట్స్తో వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు ఒకసారి వెళ్ళాము. అప్పుడైతే వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సింహాచలం ఒక్కటి కాదు, అప్పుడు వైజాగ్లో బీచ్కి అండ్ అలాగే కైలాసగిరి ఇంకా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మేము ఇంకా వైజాగ్లో ఏమీ చూడట్లేదు, ఒక్క సింహాచలానికి మాత్రమే వెళ్తున్నాను. సో అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేదండి. సింహాచలం అంటే నేను చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు యాక్చువల్లీ ఒక శైవ క్షేత్రం అనుకునేదాన్ని, అంటే శివుడికి సంబంధించిన టెంపుల్ అనే అనుకునేదాన్ని నేను. ఎందుకంటే అక్కడ దేవుడు కూడా అదే విగ్రహంలా లేకుండా ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ అది శివుడు గుడి అన్నట్టే అనిపించేది. సో అలా ఫిక్స్ అయిపోయాను నేను. నెక్స్ట్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకొక డౌట్ వచ్చింది. సరే, ఇక్కడ సింహాచలంలో వరాహ నరసింహస్వామి అవతారం అని చెప్తారు కదా అని చెప్పి, నాకు వరాహస్వామి తెలుసు, నరసింహస్వామి తెలుసు, వరాహ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక డౌట్. కానీ అప్పట్లో ఎవరిని అడిగే అంత లేదు. సో ఇప్పుడైతే అసలు ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు శివలింగం ఆకారంలో అలా చందనం పూసి ఉంచారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. ఓకే, ఫస్ట్ అయితే వరాహస్వామికి నరసింహస్వామికి కనెక్షన్ ఏంటి అంటే, వరాహస్వామి అంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో సముద్ర గర్భంలో నుంచి భూమిని ఉద్ధరిస్తారు కదా, అప్పుడు సముద్ర గర్భంలో భూమిని హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు భూమిని సముద్ర గర్భంలో పెట్టి ఉంచుతాడనమాట. సో ఆ హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తారు వరాహస్వామి. సో అక్కడితో ఆ కథ మనకి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి
విష్ణుమూర్తి నరసింహావతారంలో మళ్ళీ వచ్చినప్పుడు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. అయితే కనెక్షన్ ఏంటంటే వరాహావతారంలో హిరణ్యాక్షుడు అండ్ నరసింహావతారంలో హిరణ్యకశిపుడు ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే చాలా కోపంగా ఉంటారు, ఎందుకంటే తన బ్రదర్ని విష్ణుమూర్తి సంహరించారని చెప్పి. సో ఆ కోపంతోనే ప్రహ్లాదుడు ఎంత విష్ణుమూర్తిపై భక్తి కలిగి ఉన్నా తనకి నచ్చేది కాదు, ఆఖరికి నరసింహస్వామి చేతిలో సంహరింపబడతాడనమాట. సో ఈ కథ తెలుసుకున్న తర్వాత నాకు వరాహ నరసింహస్వామి అనే పేరుకి క్లారిటీ అయితే వచ్చింది. అంటే వరాహస్వామికి నరసింహస్వామికి ఉన్న కనెక్షన్ ఏంటో తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గర్భగుడిలో ఉన్న అంటే విగ్రహం కాదది, విగ్రహానికి చందనంతో కవర్ చేసి ఒక లింగాకారంలో ఉంటారు స్వామి. సో అది ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా నేను తెలుసుకున్నాను, అది కూడా చెప్తాను. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంతో ఉగ్రావేశంతో ఊగిపోతున్నప్పుడు ప్రహ్లాదుడు తనకి చల్లబడడానికి నరసింహస్వామికి చందనం పూసాడంట. సో అప్పటి సాంప్రదాయం అలా చందనం పూయటం అలా కొనసాగుతుంది. ఇక్కడ పూజారులు రోజు లేయర్ బై లేయర్ చందనాన్ని స్వామికి పూస్తారు. అయితే ఏడాదికి ఒకసారి అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్షయ తృతీయ రోజున ఆ చందనం అంతా రిమూవ్ చేసి స్వామి వారి నిజరూప దర్శనాన్ని భక్తులందరికీ కలిగిస్తారు. దీనినే చందనోత్సవం అంటారు. సో ఇలా ఈ కథలో తెలుసుకున్న తర్వాత సింహాచలం దర్శనం కంప్లీట్ అయిన ఫీలింగ్ వచ్చిందండి నాకు. అంటే మనకి స్టోరీస్ తెలుసుకోకుండా మనం దర్శనం చేసుకున్నా సరే మనకి ఏమి అనిపించదు. సో స్టోరీస్ తెలుసుకున్నాక దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట. సో ఇలా బయట వీడియో తీసుకున్న తర్వాత ఫోన్ కౌంటర్లో ఇచ్చేసాము. తర్వాత మళ్ళీ దర్శనం అయిన తర్వాత ఫోన్ అవి తీసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక షాపింగ్ కాంప్లెక్స్ లా ఉందండి. అంటే చిన్న షాప్స్ ఒక కాంప్లెక్స్ లాగా పెట్టారు. అంటే ఇక్కడ దేవుడికి సంబంధించినవి అంటే చిత్రపటాలు, దేవుడివి చిన్న విగ్రహాలు. యాక్చువల్లీ నేను ఆ విగ్రహాలు ఏవైనా రాయితోనూ అలా ఉన్నాయి అనుకున్నాను, కానీ అవన్నీ ప్లాస్టిక్తో ఉన్నాయి. సో అందుకు తీసుకోలేదు నేనేమి. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా సరే బొమ్మలు మాత్రం అడుగుతారు కదా, పిల్లల బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. మా అమ్మాయికి డాక్టర్ సెట్ కావాలని చెప్పి అడిగింది. సో ఒక బొమ్మలు అయితే కొనేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ మధ్య సింహాచలం గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి రోడ్స్ కూడా చాలా బాగా వేశారు, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తారని నాకు తెలుసు, కానీ సింహాచలానికి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అని ఇది నేను ఫస్ట్ టైం వినడం అనమాట. అంటే నా చిన్నప్పుడైతే ఈ గిరి ప్రదక్షిణ ఇవేవి లేవు, అందుకే నాకు తెలియదు. సో ఎప్పుడు మొదలు పెట్టారో మరి ఈ మధ్యనే మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. సో రోడ్స్ కూడా చాలా బాగా వేశారు. అండ్ దర్శనానికి టికెట్స్ వచ్చేసి ఉచిత దర్శనం ఉందో లేదో నాకు తెలియదండి, ఐడియా లేదు. అండ్ 100 రూపీస్ది అయితే గర్భగుడి బయట నుంచి ఉంది, 300 రూపీస్ది అయితే గర్భగుడి లోపలికి ప్రదక్షిణ చేయడానికి కూడా అలౌ చేశారు. సో మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము, చాలా మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకున్నాము. సో ఇదండి మా సింహాచలం షార్ట్ ట్రిప్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.